రైతులకు సకాలంలో యూరియా అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లాలో అయితే ఉద్రిక్తత నెలకొంది. కాగజ్ నగర్ లో యూరియా కోసం రైతులతో కలిసి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ధర్నాకు దిగారు. దీంతో ఎమ్మెల్యే హరీష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ఎదురుగా బట్పల్లి చౌరస్తా వద్ద యూరియా కోసం ఎమ్మెల్యే రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా రైతులకు యూరియా సకాలంలో అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. ₹266 దొరికే యూరియా బస్తా బయట బ్లాక్ మార్కెట్ లో ₹600 ఎట్లా దొరుకుతుంది అనేది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వ అధికారులు మాకు చెప్పి తీరాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ సంవత్సరం కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు అందరూ కూడబలుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో సమస్య జటిలమైంది. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచేలేదు. ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం, అవునా? మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న 500 మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో, ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో, వాళ్ళు రాత్రనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా చేసే వరకు మేము ఇక్కడి నుంచి లేచేది లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ₹2,600 బస్తా మీద ₹2,350 సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ పక్కన పెట్టి ఇవాళ మొత్తం ₹266 అమ్మాల్సిన బస్తాను బయట అమ్ముతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతులకు సకాలంలో యూరియా అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కాగజ్ నగర్ లో యూరియా కోసం రైతులతో కలిసి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ధర్నాకు దిగారు. దీంతో ఎమ్మెల్యే హరీష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ఎదురుగా బట్పల్లి చౌరస్తా వద్ద యూరియా కోసం ఎమ్మెల్యే రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా రైతులకు యూరియా సకాలంలో అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. శాలిని, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ముఖ్యంగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా రైతులు యూరియా కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ఈ నేపథ్యంలోనే సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రైతులతో పాటు ఏదైతే అక్కడ కాగజ్నగర్ పట్ల కూడా ఆందోళన చేపట్టింది. ఆందోళన కూడా తీవ్రతకు దారితీసింది. ముఖ్యంగా ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఇటు పోలీసులకు, ఎమ్మెల్యేతో పాటు రైతులకు కూడా వాగ్వివాదం చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో భారీగా కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా పోలీసులు ఏదైతే హరీష్ రావును కూడా అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ కి తరలించి ఈ నేపథ్యంలో కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఒకానొక సందర్భంలో పోలీసులకు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలతో పాటు రైతులకు కూడా తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకున్నది. ఏదైతే అక్కడికి డిఎస్పీ ఏదైతే మన సిఐ గారు, స్థానిక సిఐలు ఇద్దరు కూడా అక్కడ వాళ్ళని అందరినీ కూడా సంజాయించారు. ముఖ్యంగా కూడా ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. గత కొన్ని నెలల నుంచి సిర్పూర్ కాగజ్నగర్ లో ముఖ్యంగా గత 15 రోజుల నుంచి అసలు యూరియాకు ఉదయం నుంచి లైన్ కట్టినా కూడా రైతులకు ఒక యూరియా బస్తా దొరికేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఏదైతే హరీష్ రావు అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి. రైతుల పక్షాన కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ ఆధ్వర్యంలో కూడా రైతులకు సకాలంలో యూరియా అందేంత వరకు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగుతున్నారు. రాష్ట్రపతి భయపడే పరిస్థితి లేదని కూడా హరీష్ రావు అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సిర్పూర్ కాగజ్నగర్ లో కూడా కొంత ఏదైతే ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతానికి కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఇటు హరీష్ రావును అరెస్ట్ చేసి వెళ్ళిపోయినా కూడా కొంతమంది రైతులు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. శాలిని, అరుణ్, మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము యూరియా కొరత వల్ల రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే కూడా జాయిన్ అయ్యారు ధర్నాకు సంబంధించి. సో అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఇంకా ఇప్పటికీ అక్కడ రైతులు కొందరు ఉన్నారని చెప్తున్నారు. వారి డిమాండ్ ఏంటి? ప్రధానంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా విషయంలో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే సిర్పూర్ నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏదైతే యూరియా కష్టాలను అయితే తీరేటువంటి పరిస్థితి లేదు. కానీ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం యూరియా సఫిషియెంట్ గా అంటే పూర్తిగా ఉంది, రైతులకు అందిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ రైతులకు అయితే సకాలంలో కూడా యూరియా అందుతలేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా క్యూ లైన్ లో ఉన్నా కూడా ఒక్క బస్తా కూడా అందుతలేని ఒక పక్క రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమ డిమాండ్ ఏదైతే యూరియాను రైతులకు సకాలంలో అందించాలంటే రైతులు ఇంకా కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రభుత్వము పూర్తి స్థాయిలో యూరియా నిల్వలు ప్రతి జిల్లాలో ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా వ్యవసాయ అధికారులు మాత్రము రైతులకు యూరియా అందించకుండా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏదైతే యూరియాను కూడా ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర కూడా ఏదైతే కొంతమంది వ్యాపారులు అక్రమంగా తరలిస్తున్నా కూడా కొంత యూరియా కూడా ఇప్పటికే పట్టుబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులకు అందించకుండా కూడా యూరియాను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఖచ్చితంగా ఏదైతే చర్యలు చేపట్టాలో రైతులకు సకాలంలో యూరియా అందించాలని అయితే రైతులు అధికారులు శ్రీపురం ఎమ్మెల్యే పాలవే హరీష్ బాబు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. పంటలకు సరైన సమయంలో యూరియా లేకపోతే దిగుబడి ఎలా వస్తుందంటూ రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలంటూ డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుటగల ప్రధాన రహదారి వద్ద రైతులు బైఠాయించారు. యూరియా రాకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురై సుమారు గంటకు పైగా రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే పంటల కోసం పెట్టిన పెట్టుబడి సైతం నష్టపోతామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అయితే రాస్తారోకో విరమించాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు రోడ్లపైనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే నుంచి 2 సంవత్సరాల పోతే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు విషయంలో కానీ, రైతుల కొత్త యూరియా కొత్త కానీ అన్ని ఇవాళ రైతు బస్సు రోడ్డు మీద పడ్డది. రైతును ఆదుకునే ప్రభుత్వాలు లేవు. రైతు ఏడితే రాజ్యం ముందు పడది. జై జవాన్ జై కిసాన్. రైతులకు వెంటనే విడుదల చేయాలని యూరియా బస్సు రైతు దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు రెండవై కాలము పరిస్థితి ఈ 2 ఏళ్లకునే మొత్తం దీవా దిశలో పడ్డారు రైతులు. రైతులను ఆదుకోవాలి, వెంటనే యూరియా విడుదల చేయాలని రైతుల డిమాండ్. జై జవాన్ జై కిసాన్. యూరియా కోసం నానా తిప్పలు పడుకుంటూ రాత్రి 2 గంటల టైం నుంచి కూడా క్యూ లైన్ లో వెయిట్ చేస్తుంటే కూడా ఏ ఒక్క దొరకడం లేదు. దీనికి అధికారులు స్పందించలేకపోవడం, ఇంతవరకు మేము 2 గంటల సమయం నుంచి వెయిట్ చేస్తుంటే కూడా ఏవో వారి వాళ్ళకు రెస్పాండ్ కాలేదు. ఎందుకు మరి అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యం వహించడంతోనే ప్రభుత్వం ఇట్లా తయారైపోయింది. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకటి, రైతుల పక్షాన నిలబడి యూరియా వెంటనే రైతులకు సరిపడా యూరియా విడుదల చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ. 3-4 రోజుల నుంచి యూరియా రాలేదు. నిన్న అలవాల కాడ దిగిందట. మిడిదోటి మండలం ఇవరకే భూమిపల్లి మండలం ఇట్లా మిడిదోటి మండలానికి మొత్తానికి యూరియా కొరత వచ్చింది. పక్కపొడి విలేజ్లకు అందరికీ అలవాలు ఇచ్చుట్లా ఈ పక్కపొడి ఉన్న విలేజ్లు అందరికీ ధర్నాకు వచ్చిన వీళ్ళు వస్తా తెలుసుట్లా యూరియా వస్తలేదు. మాకు పరిస్థితి ప్రభుత్వం వచ్చి నుంచి అంధకారంగా తయారైంది. ఈ యూరియాకు కొరత ఎందుకుందో వీళ్ళు మాకు సమాధానం చెప్తలేదు అధికారులు. ఇప్పటికి కూడా మాకు ఈ మిడిదోటి మండలం ఈఓ గారు కూడా మాకు ఇప్పటికీ రెస్పాన్స్ కాలేదు. ఈ ఏవో అలవా చెప్పాల నుంచి వచ్చిన ఒక ఈఓ వచ్చి కలిసి కానీ ఆ సమాధానం మాకు కట్టి చెప్తలేదు. యూరియా కొడుతుంది కాబట్టి మాకు అధికారులు వచ్చి వెంటనే మాకు యూరియా తెప్పించాలని మేము. వెరైటీ 2 సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో అయితే ఇటు ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలని అక్కడ రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా యూరియా కొరత ఉండడం కారణంగా రైతులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు అయితే మిరుతోటి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు రైతులంతా కూడా. సమయానికి యూరియా అందకపోవడంతో పంటలు నష్టపోయే పరిస్థితి వస్తుంది, కాబట్టి మా పెట్టుబడి కూడా వెళ్ళదు అనే కోణంలో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. సరిపడ యూరియా ఖచ్చితంగా అందించాలని చెప్పి మిరుతోటి మండలంలోని అల్వాలలో మొన్నటికి మొన్న అధికారులను కూడా బంధించిన పరిస్థితి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి. ఇప్పటికీ కూడా అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడంతో కనీసం సమస్యను పట్టించుకోకపోవడంతో రైతులైతే ప్రతిరోజు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా 1-2 రోజుల్లో సరిపడా యూరియా అందించాలి. కొంత వర్షం ఉన్నప్పుడు మాత్రమే యూరియా వేయాల్సిన పరిస్థితి. అటువంటి సందర్భంలో యూరియా కొంత ఇళ్లలో స్టాక్ చేసి పెట్టుకుంటే వాళ్ళు పంటలకు వేసుకునే అవకాశం ఉంటుంది. వరి పంటలకు అయితే ఎప్పుడైనా వేయొచ్చు, కానీ మాకు ఇంట్లో 2-3 సంచులు స్టాక్ ఉంటే తప్ప వర్షం పడంగానే మేము యూరియా వేసుకోవాలి, అప్పటికప్పుడు షాపులలో తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి, వెంటనే యూరియా అందించాలని చెప్పి అటు జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. అదేవిధంగా మెదక్ సంగారెడ్డిలో కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అటు మంత్రి దామోదర, తర్వాత సిద్దిపేట జిల్లా సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే అటు కేంద్రాన్ని విజ్ఞప్తి చేయగా ఖచ్చితంగా వారం రోజుల్లో 50,000 టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుంది, సరిపడా యూరియా తెప్పిస్తాం జిల్లాకని చెప్పినప్పటికీ ఇప్పటికీ అధికారుల తీరు మారకపోవడం, అటు రైతులకు కూడా యూరియా పూర్తిగా అందకపోవడంతో కొంత రైతులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ అర్ధరాత్రి నుంచే వాళ్ళు బార్లు తీరుతూ, చెప్పులు పెడుతూ, పాస్బుక్లు పెడుతూ యూరియా కోసం క్యూ లైన్ లో ఉంటున్న పరిస్థితి. అదేవిధంగా కొంతమంది అయితే రాత్రి వచ్చి పడుకుంటున్న పరిస్థితి, కొంతమంది అయితే ఉదయం 3 గంటలకు వచ్చి లైన్ లో పడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కోసం అయితే రైతులు ప్రతిరోజు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు, మరి వ్యవసాయ శాఖ అధికారులు ఏమని చెప్తున్నారు అక్కడ వాళ్ళ రైతులకి? వ్యవసాయ అధికారులు అయితే ప్రభుత్వానికి నివేదించాం, ప్రభుత్వానికి యూరియా కోసం అయితే నివేదించాం, కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాలేదు. కాబట్టి అక్కడ నుంచి రాకపోతే మేము ఇక్కడ ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం అటు జిల్లా స్థాయి కలెక్టర్ మాత్రం యూరియా జిల్లాకు సంబంధించిన విషయంలో సరిపడా యూరియా ఉందని చెప్పి కలెక్టర్ చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కానీ అధికారులు మాత్రం మేము ప్రభుత్వానికి నివేదించాం, ప్రతిరోజు యూరియా వస్తుంది తీసుకోండి అని చెప్తున్నారు. కానీ రైతులకు మాత్రం ఏ రోజుకు ఆ రోజు యూరియా తీసుకపోతే సరిపోదు, పంటకు సరిపడా యూరియా ఇంట్లో ఉంటేనే అటు వర్షం పడగానే ఇటు వేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మాకు యూరియా 1-2 రోజుల్లో తెప్పియాలని చెప్పి అటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ అధికారులు మాత్రం ప్రతిరోజు కొంత వస్తుంది, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే రైతులు ఎప్పటికప్పుడు తీసుకువెళ్లాలని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. కాబట్టి అధికారులు మాత్రం చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజార్ పంచాయతీలోని జంగాల కాలనీకి చెందిన 51 ఏళ్ల గంగారం తన భార్య చేతిలో చావు దెబ్బలుతున్నాడు. గంగారం లక్ష్మీ దంపతులు జంగాల కాలనీలో 35 ఏళ్లుగా నివాసముంటున్నారు. అయితే గంగారం మద్యానికి బానిస కావడంతో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం లక్ష్మి తనకు దయ్యం పట్టిందని పెద్దగా కేకలు వేస్తూ భర్త పడుకున్న సమయంలో నోటిలో గుడ్డలు కుక్కి చితక కొట్టింది. చేతులు కర్రతో దాడి చేసింది. భార్య దాడితో తీవ్రంగా గాయపడి కేకలు వేయడంతో బంధువులు గమనించి గంగారంను కాపాడి హాస్పిటల్ కు తరలించారు. తన భార్య తనను తీవ్రంగా కొట్టిందని, చిత్రహింసలకు గురి చేసిందని, నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడిందని విఎం బంజర్ పోలీసులకు భర్త గంగారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో భార్య లక్ష్మిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే గంగారంకు పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చాను. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నా. నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తగిలిన చోట్లేదు,
తుక్కు కొట్టింది. చచ్చిపోతాను నేను. ఇవన్నీ పలిగిపోయినాయి, ఇరిగిపోయినాయి బొక్కలు, 4 బొక్కలు ఇరిగిపోయినాయి. ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది, పడేసి తుక్కు కొట్టింది సార్. చచ్చిపోతాను నేను. దండం పెడతా, మీరు ఏదన్నా ఒకటి చేయండి. ఈ దెబ్బలు ఇట్లా చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని ఇది దగ్గుతే నరం పెట్టేస్తుంది. 8 సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చాను. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది. రేవంత్ పర్యటన సందర్భంగా పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఉస్మానియాలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ మరోసారి వచ్చినప్పుడు పోలీసులను కూడా పెట్టనున్నారు. విద్యార్థుల సమస్యలన్నింటినీ తీరుస్తామన్నారు. ఓయూను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పర్యటన ఉందని విద్యార్థులను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నియామకాలను తమ గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ కు మాటలు ఎక్కువ, చేతులు తక్కువ అని సెటైర్లు వేశారు. ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది. లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది. ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ వాడిగానే మాటిస్తున్నా. ఏం కావాలనో అడగండి, అన్నిది ఇచ్చే బాధ్యత నాది. ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆపుతా. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట. నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. ఆపరేషన్ సింధూర్ థీమ్ తో ఏర్పాటు చేసిన గణనాథుడు ఎంతో ఆకర్షిస్తున్నాడు. హైదరాబాద్ పాత బస్తీ లలితా బాగ్ డివిజన్ లోని మల్లికార్జున్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర సాయిధామంలో ఈ గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయం ట్రెజరర్ శ్రీకాంత్, కోశాధికారి సుశీల్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశ సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశ ప్రగతిని ముందుకు ఎలా తీసుకువెళ్తున్నారో గణనాథుడి రూపాల్లో ఆపరేషన్ సింధూర్ దృశ్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికి దాదాపు 15 లక్షల రూపాయల వరకు ఖర్చయిందని తెలిపారు. గణనాథుడిని దర్శించుకుని వచ్చే పాత బస్తీ భక్తులకు వీడియో రూపంలో ఆపరేషన్ సింధూర్ గురించి తెలుపుతున్నామని చెప్పారు. నా పేరు శ్రీకాంత్ అండి. మల్లికార్జున స్వామినగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, లలితాబాగ్, ఉప్పుగూడ, హైదరాబాద్, తెలంగాణ. ఆపరేషన్ సింధూర్ వినాయకుని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా జరిగిన పహల్గామ్ అటాక్ ని ఉద్దేశించి మహిళా శక్తిని ఇంకా చూపించే విధంగా
ఇంకా గొప్పగా తెలిసే విధంగా అందరికీ తెలియాలన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ మన టీంలో పెట్టడం జరిగినది. పహల్గామ్ అటాక్ లో తీవ్రవాదులు మన మహిళలని ఎంతో విచక్షణంగా మాట్లాడుతూ వాళ్ళ భర్తలని చంపేస్తూ వాళ్ళ మతాన్ని అడిగి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూసి చంపడంతో ఇంకా మీ మోదీ గారికి చెప్పుకోండి వెళ్ళండి అన్నదానికి నిదర్శనంగా తీసుకున్న థీమే ఆపరేషన్ సింధూర్ అనేసి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేశారు. దాన్ని మేము ఇక్కడ గణేశుని రూపంలో తీసుకొని వ్యోమిక సింగ రూపంలో గణేశుని తీసుకొని చేయడం జరుగుతుంది. దాదాపు 2 నెలల నుంచి మేము పనిచేస్తున్నాము. ఒక 7-8 మెంబర్స్ పనిచేస్తున్నాము. ఇప్పటికీ ఒక 8-9 lakhs రూపీస్ ఎక్స్పెండ్ చేసాం ఇక్కడ మండపానికి. ఇంకొక 7-8 లక్షల ఖర్చు ఉంది. ఒక 15 లక్షల నుంచి 16 కావచ్చు ఈసారి. నేను సుశీల్ కుమార్ అండి. మాది మల్లికార్జున స్వామి నగర్, లలితాబాగ్. మల్లికార్జున స్వామి నగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ అని చెప్పేసి మా అసోసియేషన్ ఉంది. ఇది 49th ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఇదే టెంపుల్ ప్రెమిసెస్ లో టెంపుల్లో మేము వినాయకుని స్థాపించుకుంటాము. ప్రతి సంవత్సరం ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము. మాది ఈ ఏరియాకి సంబంధించిన చాలా పెద్ద వినాయకుడు. అంటే పూర్వం మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ నుంచి వస్తున్న కంటిన్యూషన్ ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది. సో బస్తీవాసులు గిట్ట మా ఈ వినాయకునికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. నిమజ్జనం టైంలో కానీ రేపు వచ్చే వినాయకుని చవితిలో కానీ అట్లా ఈ క్రేజ్ రావడానికి ఇంత క్రేజ్ వస్తుంది కాబట్టి మేము ఇంకా కొత్తగా చేయడానికి ప్రయత్నం చేసి ముందుకు జరుగుతుంటాం. మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు కాళ్లను కవర్లో పెట్టి మూసీలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి. మూసీలో ఎంత గాలించినా దొరకని స్వాతి చేతులు కాళ్లు దొరకలేదు. 10 కిలోమీటర్ల వరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. మూసీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శరీర భాగాలు కొట్టుకుపోయాయి. గాంధీ మార్చురీలోనే స్వాతి మొండెం ఉంది. పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి బంధువులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి తల్లి స్వరూప సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురిని చంపినట్లే నా అల్లుడిని కూడా చంపాలన్నారు. అప్పుడే మాకు మనశ్శాంతి దొరుకుతుందన్నారు. లేకపోతే నా కుటుంబానికి మళ్లీ ప్రమాదం ఉంటుందని తల్లి స్వరూప ఆందోళన వ్యక్తం చేశారు. నా కూతురుని నరికినట్టుగానే అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు వస్తేనే అంత్యక్రియలు జరిపిస్తామని, లేకుంటే చేయమని చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో స్వాతి ఇంటి ముందు భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత చేసినా ఏదో మీద మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఇట్లా చంపిండు. అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పియాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. మేమైతే బతుకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుక అని ఉరి శిక్ష చేపిస్తే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం. వా పిల్ల ఎట్లా చచ్చిపోయిందో, వా పిల్ల ఎట్లా ముక్కలు అయ్యిందో, మేము అన్ని ముక్కలు చేసి బట్టలు కట్టి మేము కూడా యాన్న నాగలు పడేసేస్తాం. మా చేతికి పట్టి వాడిని తెచ్చి మేమే చంపుతాం. మీరెవ్వరు చంపదు. మనం మిగుడంగా పెళ్ళాలు మొగలు దేశం మీద మస్తు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని కొట్టినా తిట్టినా గానన్నా భరించుకొని సంసారాలు చేసినాం, పిల్లలు కన్నాం. ఈయనంతా కాతుకుడు ఎవ్వడు లోకం మీద లేడు. అటువంటి వాడు ఉండొద్దు. ఉన్న గాని చాలా పాతకం అవుతుంది. ఇంకోగాని చేస్తాడు. ఇవాళ మొన్న దాన్ని చేసినా ఇంకో దాన్ని చేస్తే ఏం చేస్తాడంట అని అంటాడు. సార్ మీకు దండం చేసి చెప్తున్నా, వాడిని మటకము ఉంచొద్దు. మీరు చంపకపోతే మీ సాధకపోతే మాకు ఇయ్యండి, మేము చంపుతాం. మేము గొడ్డాలతో నరుకుతాం, కత్తులతో నరుకుతాం. ఆయన కూడా పిల్లని ఎట్లా ముళ్ళ కట్టి పడేసిండో మేము కూడా వాడిని బట్టలు పడేస్తాం. మాకు అదే చికిత్స కావాలి. మాకు ఇంకా రూపాయి వద్దు, వాని ఇల్లు వద్దు, వాని ఆస్తొద్దు. మా పిల్ల సరిగా వాని జీవి కూడా పోవాలి. అంతే మాకు. అదే సార్ మీకు దండం చేసి చెప్తున్నా కదా, అదే మాకు కావాలి.
మాకు రూపాయి వద్దు. వాళ్ళ తల్లి చచ్చిపోతుంది, వాళ్ళ తండ్రి చచ్చిపోతాడు. ఒక పిల్లున్నది, ఆ పిల్లని కూడా ముందు కూడా ఇట్లా చేసిండు అంటాడు. ఏం చేయాలి? ఆ పిల్లని కూడా చంపితే ఏం చేయాలి చెప్పు? వద్దు సార్, సార్ మీకు దండం చేసి చెప్తున్నా కదా, వాడిని అయితే మా చేతికి పట్టిండి, వాడిని తీసుకురండి. ఇలా లీటర్ మందు డబ్బా పైసలు ఇచ్చే వాడిని తాగుకుంటూ వచ్చా గిన్నె కలుసుదామా నరక పెంచుకుంటాడా? మందు తాగి ముందు ఇంటికి వస్తాడా? అదొకటే కావాలి సార్. వాడు ఎన్ని అడుకున్నాడు అనుకో, ఇంకొక బిడ్డ ఇంకొక కడుకుంది నా మగడు ఆటో నడిపిస్తాడు సార్. వాడు ఎన్ని అడుకున్న వాళ్ళని చంపుతాడు సార్. వాడు మంచోడు కాడా? నేను నా బిడ్డ సంసారం చేసేటప్పుడు కూడా వద్దు బిడ్డాడు మంచోడు కాడన్నా, అమ్మ ఒక్కనికే సంసారం చేస్తాన్నదే. అయితే మన బిడ్డ ఎన్నుకున్న కూడతామన్నా, నా ఇంటికి రాకుండా సార్ నా కళ్ళ కనిపిస్తావు బిడ్డ గిన్నె ఇల్లు అన్నా, నీకు పెట్టేదేనా? నేను డాడీ కాలు మాకు పెట్టిస్తా బిడ్డన్నా. నా బిడ్డని చంపిండు సారు, అందుకే మనకు కావాల్సి ఉంటే నన్ను అడిగేది సారు. ఆడికి వీళ్ళ మీద నమ్మకం లేదు. భూమి రాసిందంటే అని పేరున్న భూమి బిడ్డ పేరు చేసింది. బిడ్డ దగ్గర భూమి అమ్మి మీ పని చేస్తా. నా బిడ్డ కాలేజ్ కాడికి పోతే నా బిడ్డకి ఏం చెప్పిండంట, పోయి ఇగో మీ అక్కకు పిచ్చిలు వేసింది తాపోదామంట, కారు తీసుకొని పోయిండంట. బిడ్డ స్కూల్ పని చేసింది. ఆ బిడ్డను ఎట్లా వస్తుందా సార్? ఈ బిడ్డను చంపినాకాడు ఆ బిడ్డ గురించి అన్ని చంపాలి. ఇప్పుడు ఇద్దరు బిడ్డలకేమో మోసం ఉండో. ఒక పిల్లగాడు చిన్నగా నా బిడ్డను తెచ్చినా తేకపోయినా ఇద్దరు ఒకటి సార్. ఉన్న బిడ్డ చెప్తా సార్. విషయంలో పూర్తిగా ఖండించి ఏదైతే చేసిండో అతనికి తగిన చట్టరీతమైన శిక్ష అనుభవించాలి. ఏదైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలని కఠినంగా శిక్షించాలని మా గ్రామాల తరఫున ప్రజలందరూ కోరుకుంటారు. అదేవిధంగా ఏంటంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఖనన అయితే జరగలేదు, ఖనన జరగాలని చూస్తారు. దాన్ని మాట్లాడి చేస్తామని ఇప్పుడే సిఐ గారు మాట్లాడారు. దాన్ని చేయాలని చెప్పి దాని మీద ఊళ్ళో అంటే చేసిన పని చాలా చిన్న పని కాదు. జలగేంచి వచ్చి ఆయన బయట ఏం చేస్తాడు, బయట ఎక్కడ చూసినా ఇంత దుర్మార్గమైన పని చేసినా ఎవరైనా కూర్చోరు. ఇలాంటి పని చేసినప్పుడు బయట తిరుగుతాని ఎవరికైనా ఉంటుంది. ఇలాంటి పని చేసినప్పుడు బయట తిరగనాదు. ఒక అమ్మాయికి బయట తిరుగుతున్న ఇన్ని రోజుల స్వాతంత్రం వచ్చినా కూడా బయట తిరుగుతున్నది ఆడపిల్ల అంటే ఇంకా కూడా రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తుంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే చాలా బాధాకరం. జరగదు కూడా, ఏదో క్షణికావేశమో లేకపోతే ఆలోచన తత్వం మారి చేసిండు, అది జరగదు. రేపు పొద్దుగల ఇలాంటివి జరిగితే కూడా ఇంకోడు నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగింది, వాళ్ళు ఏదైతే జరిగిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు ఇది రెడ్డిలకు ప్లస్ వేరే కులాల మధ్యలో చిచ్చు రగిల్చే విషయాలు కూడా అవుతాయి. అసంటిది మా గ్రామంలో లేదు. పెళ్లి జరిగినప్పుడు కూడా అందరూ గ్రామస్తులు కలిసి వాళ్ళను మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంచిర్రు. అదేదో వాడిని క్రూరత్వం ఊరందరూ గ్రహించక వాడు చేసిన పనికి వాళ్ళ అమ్మ నాన్న కూడా బాధపడుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఊళ్ళలోకి వస్తే వాళ్ళ ఏమో చేస్తారు మమ్మలను అనేది వాళ్ళ ఉద్దేశం. చేయమని చెప్పలే, అది జరిగింది సంఘటన. జరిగిన దానికి ఏదో చట్టపరంగానో ఇంకా వేరే పరంగా శిక్షలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. మేము ఏదైతే ఈ కార్యక్రమం చేపియాలి, ఎందుకంటే గ్రామంలో పెట్టడం మంచిది కాదు ఇది. ఎందుకంటే ఎవరికైనా మంచిది కాదు కదా సార్ ఇది ఏదైతే అంత్యక్రియ కార్యక్రమము ఎక్కువ రోజులు ఎవరు పెట్టరు. ఇది చేపియండి. వాళ్ళని వెళ్ళేయనికే మేమెవరం? మా చట్టంలో మా చేత చట్టం ఉన్నదా? ఇప్పుడు వాడు రక్షణ కోరిండు పోలీసు వాళ్ళను, మేము రక్షణ కోరినాం. అమ్మాయి తరఫున గ్రామస్తులు రక్షణ కోరిండ్రు, వాని ఆత్మరక్షణ కోసం వారు రక్షణ కోరిండు. ఇప్పుడు జరిగే కార్యక్రమం కావాలి. అటువంటి వాళ్ళు చట్టాలు ఏం చేయాలంటే అతనికి మరణ శిక్ష విధించాలి. ఎందుకంటే రేపు పొద్దుగల్లా చాలా అమ్మాయిల మీద కానీ వేరేళ్ళ మీద కానీ అఘాయితాలు జరుగుతున్నాయి. ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అమలు చేయాలి. రామంతాపూర్లో వినాయక చవితి వేడుకల సందర్భంగా భారీ గణనాథుడి విగ్రహం ట్రాక్టర్లో తీసుకుపోయే క్రమంలో ఒక్కసారిగా పక్కకు పొరిగింది. రామంతాపూర్లో ఏడీఆర్ఎం హాస్పిటల్ లైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో భక్తులు షాక్కు గురయ్యారు. సమయానికి ఎవరూ దగ్గర లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. వెంటనే భారీ క్రేన్ తెప్పించి బెల్టులు కట్టి మళ్లీ యథావిధిగా తీసుకెళ్లారు.